హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మేమేమి స్పెషల్స్ చేసుకున్నామనేది చూపిస్తాను. సండే డే ఎలా స్టార్ట్ అయిందని ఈ వీడియోలో చూసేయండి. బాబు లేకముందే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. ఇంకా బాబు లేచాక బాబుకు సిరప్ అయితే వేసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేశారు అత్తయ్య. ఇంకా నాకు కూడా మిల్క్ కలిపి పెట్టేశారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత రోజు మిల్క్ అయితే తాగుతాను. ఇంకా బాబుకి ఫీడింగ్ ఇస్తున్నాను కదా, కొంచెం ఎనర్జీ ఉంటుందని. ఇంక ఇక్కడైతే బాబుకి వేడి నీళ్ళు అయితే పెట్టేశారు స్నానం కోసం. ఒక సైడ్ ఏమో నేను వాటర్ కాచిన నీళ్ళే తాగుతున్నాను, బాబుకి జలుబు చేయకుండా ఉంటుందని. ఇంకా బాబుని స్నానం చేయించాలని బాబుకి కావాల్సినవన్నీ ఇక్కడైతే అరేంజ్ చేసేసాను. వాడు స్నానం చేసి వచ్చేసరికి అన్నీ నీట్గా రూమ్ అయితే సెట్ చేసేస్తాను. ఇంకా అత్తయ్య స్నానం అయితే చేపిస్తున్నారనమాట. ఇక్కడ నా ఇద్దరు అన్నదమ్ములు స్నానం చేపిస్తుంటే చూస్తూ ఉన్నారు. ఇంకా వాడు స్నానం చేసి వాడిని రెడీ చేసేసి ఇలా హాల్లో మ్యాట్ అయితే అరేంజ్ చేసి వాడిని పడుకోబెట్టేశాను. ఇంకా సండే కనుక మా హస్బెండ్ అయితే చికెన్ రొయ్యలు తీసుకొచ్చారు. ఇంకా దానికి కావాల్సినవన్నీ అయితే కట్ చేసేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను. మా అత్తయ్యకి ఇస్తే మా అత్తయ్య కర్రీ చేస్తారని. ఇంక ఈరోజు మేము బగారా రైస్ కూడా చేసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. చికెన్ కర్రీ, రొయ్యల కర్రీ అండ్ బగారా రైస్. ఇంకా మా అత్తయ్య ఆ ప్రిపరేషన్స్లో అయితే ఉన్నారు. ఇంకా ఒక పొయ్యి మీద బగారా రైస్ అని, ఒక పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు. నేను దానికి కావాల్సిన కొత్తిమీర, టమాటో అన్నీ అయితే కట్ చేసి ఇచ్చాను. ఈరోజు రొయ్యల కర్రీ నేను చేస్తా అని చెప్పాను. నేను ఎట్లా చేస్తానండి రొయ్యల కర్రీ, ఆయిల్ వేసేసి చెక్క అండ్ బిర్యానీ ఆకేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి అవి మంచిగా ఫ్రై చేస్తాను. దీనికంటే ముందు రొయ్యలను అయితే ఉడకబెడతాను. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఆ రొయ్యలను అయితే దాంట్లో వేసి ఒక 10 మినిట్స్ అయితే వేయించుతాను. వేయించాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఆ పచ్చిదనం పోయేదాకా వేగాక టమాటా ప్యూరీని అయితే పోసి కొంచెం వాటర్ పోసి ఉడకబెడతాను. అంతే, నా రొయ్యల కర్రీ సింపుల్గా రెడీ అయిపోతుంది. మా లంచ్ అయితే రెడీ అయిపోయిందనమాట. మా చిన్న మామగారు కూడా వచ్చారు లంచ్కి. ఇంకా లంచ్ అయితే చేసేసాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా కంటెంట్ ఉంది, చూసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్